సో గైస్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది మన స్నేహితి ట్రస్ట్ ఫర్ ది డిజేబుల్ ఎంట్రెన్స్. సో లోపలికి వెళ్తానే గైస్ రైట్ సైడ్లో చిన్న వరండా ఉంది. వరండాలో చైర్స్ అయితే అరేంజ్ చేసి ఉంటారు, అదే చిల్ చేయడానికి. అండ్ గైస్ ఇక్కడ స్టెప్స్ ఇస్తుంటారు. మీరు ఈ స్టెప్స్ నుంచి పైకి పోతే ఏముంది ఏంటనేసి మీరు ఆలోచిస్తున్నారా? ఏం కాదు, లాస్ట్ టైం చూడండి అర్థమైపోద్ది. కట్ చేస్తే గైస్ ఇక్కడ స్నేహితి ట్రస్ట్ ఫర్ ది డిజేబుల్ గేట్ ఉంది కదా, గేట్ స్ట్రైట్గా మీరు చూసినట్టయితే ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఆఫీస్ రూమ్లో వచ్చేసి మీరు అడ్మిషన్ చేయించుకోనికి ఉంటుంది. అండ్ ఇది అడ్మిన్ రూమ్లో నేను ఎందుకు కూర్చొని ఉన్నాను అనుకుంటున్నారా? ఏం కాదు గైస్, ఈరోజు సండే, సో ఆ కారణంగా నేనైతే కూర్చొని ఉన్నాను. అడ్మిన్ ఎవరు? అడ్మిన్ ఫోటో ఇక్కడ వస్తుంటుంది లెఫ్ట్ సైడ్లో చూసుకోండి. సో గైస్ ఇక్కడ నుంచి లోపల పోతానే మీరు చూడొచ్చు పెద్ద హాల్ ఉంది. ఇదే గైస్ యాక్టివిటీ హాల్. ఇందులో అయితే యాక్టివిటీస్ జరుగుతుంటాయి, అంటే గైస్ మీటింగ్స్ అండ్ ఫంక్షన్స్ అయితే ఇందులో జరుగుతుంటాయి. సో గైస్ ఇది బ్రైలీ ప్రింటర్ రూమ్. అంటే గైస్ బ్రైలీ లిపి మీరు విన్నింటారు, లూయిస్ బ్రైల్ వాళ్ళు కనిపెట్టినది. సో గైస్ ఇందులో అయితే మీకు ఒక సిస్టమ్ కనబడుతుంటుంది, సిస్టమ్ చుట్టుపక్కన ప్రింటర్స్ కనబడుతుంటాయి. సో ఇది గైస్ బ్రైలీ ప్రింటర్స్. సో ఇందులో అయితే బ్రైలీ పేపర్స్ అయితే ప్రింట్ అయితే చేస్తుంటారు. అది కూడా మీకు పేపర్స్ ఫొటోస్ నేను పెడతాను చూసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ అయితే గైస్ మీకు అర్థం కాదు పెట్టినా కూడా, అంటే డ్రాప్స్ ఉంటాయి కాబట్టి మాకైతే ఏం అర్థం కాదు కాబట్టి, అయినా సరే నేను పెడతాను చూసుకోండి. సో గైస్ ఇవి స్టెప్స్ నుంచి పైకి పోతానే మాకి ఇక్కడ అయితే డైనింగ్ హాల్ అయితే ఉంటుంది. డైనింగ్ హాల్లో గైస్ ఒక్క టైంకి 30 మెంబర్స్ దాకా అయితే భోజనం చేయొచ్చు. ఇక్కడ గైస్ మొత్తానికి అయితే 35-40 మెంబర్స్ అయితే ఉంటారు. సో అందరికైతే భోజనం అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా డైనింగ్ హాల్ నుంచి పక్కకు వస్తే రైట్ సైడ్లో కిచెన్ ఉంటుంది. సో కిచెన్ రూమ్లో మాట్లాడుకుని పెద్దగా ఉండవు. సో వ్యూ పెట్టేస్తాను, ఎంజాయ్ చేయండి. సో గైస్ ఇది డైనింగ్ హాల్ నుంచి స్ట్రైట్గా మీరు చూసుకున్నట్టయితే మీకు ఒక రూమ్ కనబడుతుంటుంది, అదే కంప్యూటర్ ల్యాబ్. సో గైస్ ఇక్కడ మీకు కంప్యూటర్ నేర్పిస్తారు అండ్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు. ఫస్ట్ మేము కంప్యూటర్ ల్యాబ్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ ల్యాబ్లో 16 సిస్టమ్స్ ఉంటాయి. 16 సిస్టమ్స్ అండ్ 2 ట్రైనర్స్ అయితే ఉంటారు. ఒక సిస్టమ్ని 2 పిల్లల్ని అయితే అరేంజ్ చేసి ఉంటారు, అంటే 2 ఒక సిస్టమ్. సో ఇటువంటి అయితే అరేంజ్మెంట్స్ అయితే ఇక్కడ జరుగుతుంటాయి. అండ్ గైస్ 2 ట్రైనర్స్ ఇక్కడ మీకు ఫొటోస్ వస్తుంటాయి చూసుకోండి. అండ్ గైస్ వీళ్ళ పేర్లే వివేక్ సార్ అండ్ అభినాష్ సార్. సో వీళ్ళిద్దరు కూడా టోటలీ బ్లైండ్స్. వీళ్ళు చాలా మంచిగా అయితే ట్రైన్ చేస్తుంటారు, చాలా మంచిగా అయితే క్లాస్ అయితే చెప్తుంటారు. అండ్ గైస్ కంప్యూటర్ ల్యాబ్ నుంచి బయట వస్తానే రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ రూమ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ రూమ్లో గైస్ మొత్తం మీరు చూస్తుంటారు. సో ఇక్కడ ఆపోజిట్గా అయితే మ్యామ్ అయితే కూర్చొని ఉండరు, వాళ్ళ పేరే ఐషా మ్యామ్. సో వీళ్ళు కూడా టోటలీ బ్లైండే. వీళ్ళు కూడా చాలా మంచిగా అయితే ట్రైన్ చేస్తారు, చాలా మంచిగా అయితే ఇంగ్లీష్ అయితే చెప్తారు. ఈ స్టెప్స్ నుంచి పైకి పోతానే ఏముంది ఏంటనేసి చూసేద్దామా? సో లెట్స్ గో. సో గైస్ పైకి వెళ్తానే లెఫ్ట్ సైడ్లో మీకు రూమ్ ఉంటుంది. ఆ రూమ్ వచ్చేసి గైస్ వార్డెన్ రూమ్. దాని లోపల మేము పోలేం, ఎందుకంటే వార్డెన్ గారు పాపం బ్రష్ చేస్తుంటారు. సో వాళ్ళకి మేము డిస్టర్బ్ చేయాలనేసి అనుకోవట్లేదు. సో గైస్ వార్డెన్ రూమ్ ఆపోజిట్గా అయితే గైస్ టెర్రస్ ఉంటుంది. టెర్రస్ మీద ఏముంది అనేసి చూసుకున్నట్టయితే గైస్ ఏం ఉండదు. సింపుల్లీ గైస్ ఇక్కడ చైర్స్ అయితే అరేంజ్ చేసి ఉండరు, అదే స్టూడెంట్స్కి ఎంజాయ్మెంట్ అండ్ చిల్ కోసం. సో మంచి వ్యూ వస్తుందని చూసుకోండి. సో ఇక్కడ అది చాలా మంచి అయితే వ్యూ ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నాకు ఇన్స్టాలో ఫాలో చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇక్కడ నేను చాలా మంచి రీల్స్ చేశాను, ఫొటోస్ కూడా తీసుకున్నాను. అండ్ ఈ వీడియోస్కి నేను ఇంట్రో కూడా ఇచ్చినాను ఇదే వీడియోకి. అండ్ చాలా వీడియోస్కి నేను ఇక్కడ నుంచి ఇంట్రోస్ కూడా ఇచ్చినాను. సో ఎంత మంచి లొకేషన్ ఉంటుంది ఇక్కడ. సో అదే గైస్ ఇదే మన టెర్రస్. సో ఆ పక్కన కూడా ఇక్కడ టెర్రస్ ఉంది. సో ఇందులో కూడా సింపుల్ గైస్ అదే ఇక్కడైతే గైస్ మనకి దారాలు అయితే కట్టి ఉండరు, అదే పిల్లలకి నేను చెప్పినాను కదా గర్ల్స్ రూమ్స్ ఉంటాయనేసి. ఇక్కడైతే వాళ్ళు బట్టలు అయితే వేసుకుంటుంటారు, చూడొచ్చు, మీరు వేసుకొని ఉండాలి ఆల్రెడీ. సో అది గైస్ ఇది మన స్నేహితుడి వీడియో. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.